హాయ్ అండి అందరికీ. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేదన్నమాట, బయటికి వెళ్ళినోడికి ఒకటే పని కానీ ఇంట్లో ఉన్నోడికి 33 పనులు అనేసి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయినా నీకు ఇంట్లో ఏం పని ఉంటుందమ్మా, ఎప్పుడు చూసినా పని ఈ పని అంటావని అనేది. ఒక 2 రోజులు ఇంట్లో ఉండు నీకు తెలుస్తుంది అనేది అనమాట. ఇప్పుడు మా అమ్మ అప్పుడు ఎందుకు అలా అన్నదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటారు అనుకుంటారు, కానీ ఇంటి దగ్గర ఉంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదో ఒక పని, ఇల్లు తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, నీళ్ళు మళ్ళీ ఏదో అయిపోతుంది, కిచెన్లో వంట చేయడం, మళ్ళీ ఆ కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇంక ఏదో ఒక పనే ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, మా అమ్మ అప్పుడు చెప్తేనేమో ఏం పని ఉంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా కూర్చొని టీవీ చూసుకోవడమే కదా చేస్తాం అనుకున్నాను, కానీ పాపం చాలా కష్టపడ్డది అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే నాకు అర్థమవుతుంది. సాయంత్రం అయితే అయ్యింది, ఇంక ఇల్లు అయితే తుడిచేసాను. నేనైతే ఇల్లు తుడిచేసాను, మా అమ్మ వచ్చేసి అయితే గిన్నెలు అయితే తోమేసింది అనమాట. ఇంకొచ్చేసి ఒకరింటి దగ్గర అయితే క్రిస్మస్ అయితే పెట్టుకున్నారు, అక్కడికైతే పిలిచారనమాట. అందుకని ఈవినింగ్ 7 o'clock అయ్యింది, ఇంకా అందరం కూడా బయలుదేరుతున్నాం. లిప్స్టిక్ అయితే చూసింది మా పొట్టిది, దానికి ఇవ్వాలనేసి ఇంక ఏడుస్తుంది అనమాట. అది ఏడుస్తుంది అనేసి నేను కూడా పెట్టుకోలేదు. నాకైతే జడలు అయితే అస్సలు వేసుకోవడం రాదు, ఏదో పైన ఇలా దువ్వేసి అక్కడ 2 టిక్-టాక్ పెట్టేసి ఇలా అల్లేసుకుంటాను, లేదా ఒక బటర్ఫ్లై క్లిప్ అయితే పెట్టేసుకొని హెయిర్ లీవ్ చేసుకోవడం, అంతేకాని నాకైతే నాకు జడలు వేసుకోవడం అయితే రాదు. ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట, పుట్టినరోజుకి ఎప్పుడో కొన్నది. సో బయట ఉంది కదా అని ఇది వేసుకున్నాను. ఫుల్గా ఉండే డ్రెస్ అయితే చలేదని వేసుకున్నాను అనమాట. అదిగోండి ఈ గ్రీన్ డ్రెస్లో ఉన్న అమ్మాయి వచ్చేసి మా అక్క అనమాట. అదిగో చెప్తుంటాను కదా మా అక్క వాళ్ళ పాప. దానికి వచ్చేసి మంచిగా గౌన్ వేసుకుంది, చలేయకుండా. ఇదిగోండి స్వెటర్ కూడా నీట్గా వేసేసుకుంది. బయట చూస్తే చాలా చలి, కానీ ఒక్క క్రిస్మస్కైనా అటెండ్ అవుదాం అనేసి అయితే ఇంకా బయలుదేరాము. బ్యాగ్లో అయితే ఇదిగోండి హాట్ వాటర్ పెట్టేశాను, ఇంకా అన్నీ పెట్టేశాను. ఇందులో కొంచెం వెళ్ళడానికి మనీ ఉండాలి కదా, అందులో కొంచెం ఆ పాపకి స్నాక్స్ కూడా పెట్టేశాము. ఇంకా చలి కోసం అయితే ఈ చెవులకు పెట్టుకునే ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసుకున్నాం అనమాట. మా అమ్మ మాత్రం ఫుల్గా ఇంకా ఫుల్ ప్రికాషన్స్ అయితే రెడీ అయిపోయింది. పాపం ఎక్కువ చలి కదా అందుకని. ఇంకా వచ్చేసి నాకైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకో నాకు భయం అండి కరెంట్ అంటే పిచ్చిగా, అందుకని ఫ్రిడ్జ్ కూడా ఆపేసి బయటికి వెళ్ళి నాకు 5 hours ఉన్నా సరే అన్ని ఆపేసి అయితే వెళ్ళిపోతాను. అసలే మనం ఇంట్లో ఉన్నాం కదా, మళ్ళీ ఏమైనా అయితే ఏమైందని లోపల ఉండే పోతే పోనీ, కానీ ఫ్రిడ్జ్ మాత్రం ఆపేసి వెళ్ళిపోతాను. ఒక లైట్ అయితే ఉంచాను, బయట ఒక లైట్ అయితే ఆన్ చేశాను. మీరు కూడా మా అలాగేనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నీ ఆపేస్తుంటారా? అయితే అందరం కలిపేసి ఆటో అయితే ఎక్కేసాం అనమాట. మామూలుగా అయితే ఒక 30 రూపాయలు వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకా ఆ టైంలో అనేసి 200 అయితే తీసుకున్నాను. ఇదిగోండి మా శ్రీకాకుళంలో ఇదే అనమాట, నాగావళి నది పైన నాగావళి బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి. ఇక్కడికి మా ఇంటికి వచ్చేసి ఒక 5 kilometers దూరం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ, బాయ్.